హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. టాలీవుడ్ లో సెంటిమెంట్ కి కొదవలేదు. ఆ అన్నా సెంటిమెంటే, ఊ అన్నా సెంటిమెంటే. నటులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఒకరేంటి, అందరూ సెంటిమెంట్ ను దాటి సెంటీమీటర్ కూడా నడవరు. తాజాగా అలాంటి సెంటిమెంట్ ఒకటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను భయపెడుతోంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో నటించిన ప్రతి హీరోకు ఫ్లాపులు వస్తాయన్న సెంటిమెంట్ ఒకటి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవరా ఈ సెంటిమెంట్ ను తొక్కేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి సినిమాల విషయానికొస్తే హీరోలకు ఇచ్చే బిల్డప్, ఎలివేషన్స్ బీభత్సంగా ఉంటాయి. దీంతో ఆ హీరో నెక్స్ట్ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతాయి. అలా ఆ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోలేకపోవటం వల్ల ప్రభాస్, నాని, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. ఈ సెంటిమెంట్ అలాగే కొనసాగుతుంది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. ఆ సినిమా తర్వాత చెర్రీ నటించిన ఆచార్య డిజాస్టర్ గా నిలిచి ఆ సెంటిమెంట్ కు బలం చేకూరుస్తుంది. ఇక మిగిలి ఉంది ఎన్టీఆర్ సినిమానే. ప్రస్తుతం దేవరా చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులను ఈ విషయం కంగారు పెడుతోందట. దేవరా సినిమా విషయానికొస్తే వాస్తవానికి వేసవిలోనే రిలీజ్ కావాల్సిందే, కానీ టెక్నికల్ వర్క్ కారణంగా వాయిదా వేశారు. అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే రాజమౌళి సెంటిమెంట్ కారణంగా ఈ మూవీ అంచనాలకు మించి మూవీ ఉంటుందా, లేక రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దేవర చిత్రానికి గతంలో ఆచార్య లాంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివాని డైరెక్టర్. ఈ సెంటిమెంట్ నడుమ ప్రస్తుతం ఆయనకు ఈ సినిమా ఓ ఛాలెంజ్ లా మారింది. ఎన్టీఆర్ అభిమానులను తన సినిమాతో ఎలా మెప్పిస్తాడనే మరో క్యూరియాసిటీ కూడా బలంగా ఉంది. ఇలాంటి సెంటిమెంట్స్ ను దేవరా అధిగమిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో దేవరా హిందీ వర్షన్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ నార్త్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అనిల్ తడానీ పలు తెలుగు సినిమాలను పాన్ ఇండియాలో గ్రాండ్ గా రిలీజ్ చేసిన ఘనత ఉంది. అయితే ఈ సినిమా కూడా ఎన్టీఆర్ కెరియర్ లో నిలిచిపోయేలా అత్యధిక స్థానాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.